ఇదొక దయ్యాల కొంప. ఏ నిమిషాన ఎవరికి ఏం జరుగుతుందో తెలీదు. నువ్వా? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఒక కొడుకు తల్లిని కిడ్నాప్ చేస్తాడని. నువ్వే కాదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇన్ఫాక్ట్ ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం చేయను? నువ్వు రెచ్చిపోకుండా ఉండాలంటే మరో మార్గం కనపడలేదు. నీ రూట్లోనే నడవాల్సి వచ్చింది. సారీ అమ్మా, కష్టపెడుతున్నాను. నేను నీకు అమ్మన్రా, నేను నీకు జన్మనిచ్చిన తల్లిని. సెంటిమెంటల్ ఫూల్ అంటూ తిట్టావు కదమ్మా, అందుకే సెంటిమెంట్ని కంట్రోల్ చేసుకుంటున్నాను. నీతోనే మొదలుపెట్టాను. నా కళ్ళు తెరిపించావమ్మా. రిలేషన్స్ మర్చిపోతే ఇంత ప్రశాంతంగా, ఇంత హ్యాపీగా ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నానమ్మా. నీ అడుగు జాడలోనే నడుస్తున్నాను. ఆల్ ది బెస్ట్ చెప్పమ్మా. నీ కొడుక్కి అంతా మంచి జరగాలని, అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా దీవించమ్మా. విప్పరా, కట్లు విప్పరా. నువ్వు కట్ల పాంబే. నీ కట్లు విప్పితే ఇంకేమైనా ఉందా? కాటు వేయకుండా వదిలిపెడతావా? సంధ్య ఎక్కడుందమ్మా అని మర్యాదగా అడిగాను. చెప్పేస్తుంటే నీకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. బెదిరిస్తున్నావా? ఈ మృణాలిని భయపడే రకం కాదురా. నన్ను నిలువుగా నరికినా సంధ్య ఎక్కడుందో చెప్పను. ఏం చేస్తావురా? సంధ్య ఎక్కడుందో నేను నిన్ను అడగను. ఆ స్టేజ్ దాటిపోయింది. సంధ్య ఎక్కడుందో నాకు నేనుగా తెలుసుకునే స్టేజ్లో ఉన్నాను. ఏడ్చావు, నీ వల్ల కాదు. ఏడ్చేది, ఏడవాల్సింది నేను కాదు, నువ్వు. నా దగ్గర ఒక మ్యాజిక్ బాక్స్ ఉంది. సంధ్య ఎక్కడుందో నాకు అదే దారి చూపుతుంది. కొన్ని గంటలు ఈ మొబైల్ నా దగ్గరుంటే చాలు, నీ సీక్రెట్స్ అన్నీ బయటపడిపోతాయి. సంధ్య ఎక్కడుందో తెలిసిపోతుంది. సేఫ్గా హవేలీకి చేరుస్తాను. పాప, నీ పరిస్థితి చూస్తేనే జాలిస్తుంది. ఆస్తి కోసం ఏ రోజు ఎలా అటాక్ చేస్తావో అంటూ భయపడుతూ కాలం గడపాల్సి వస్తుంది. అందుకే నీకు శ్రమ లేకుండా, నాకు టెన్షన్ లేకుండా ఓ ప్లాన్ వేశాను. ఓ సంవత్సరం పాటు ఈ గదే నీకు విడిది.
నిన్ను కట్టేసిన ఈ తాళ్లే నీ ఆభరణాలు, రాణివాసపు నగలు. నీ చుట్టూ ఉండే ఈ రౌడీలే నీ వందిమా గదులు. ఎస్, వేరే దారే లేదు. సంవత్సరం వరకు నిన్నిలా అజ్ఞాతవాసంలో ఉంచితేనే హవేలీలో ఆస్తి గొడవ ఉండదు, ఏదో చెయ్యాలి అనే టెన్షన్ నీకు ఉండదు. అన్యాయం చేస్తున్నావురా, మీ అమ్మకు అన్యాయం చేస్తున్నావు. అన్యాయమా? అన్యాయం అనే మాట నీ నోటి నుంచి రావడమే అన్యాయం. సరిగ్గా సంవత్సరం తర్వాత ఆస్తి నాన్నగారి పేరు మీదకు వెళ్ళిపోతుంది. హవేలీకి పూర్వ వైభవం వస్తుంది. ఆ తర్వాత నువ్వు అరిచి గీపెట్టినా, కాదు కూడదు అన్నా ఏమీ చేయలేవు. బుద్ధిగా తలంచుకొని హవేలీలో ఓ మూలన పడుండడం కన్నా నువ్వేమీ చేయలేవు. వస్తానమ్మా. మొహమాట పడకమ్మా, ఇది నీ హవేలీ అనుకో. ఫీల్ లైక్ హోమ్. నీకేం కావాలన్నా అడుగు, కట్లు విప్పడం తప్ప. మా వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ నువ్వే మహారాణివి, నీకు పోటీయే లేరు. ఎంజాయ్ ఎంజాయ్ చేయమ్మా. సందీప్, సందీప్, నన్ను వదిలిపెట్టరా, నన్ను వదిలిపెట్టు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఆవిడ కిడ్నాప్ చేసింది. పేరు సంధ్య. అర్జెంటుగా వెతకాలి. మీ సర్కిల్లో కిడ్నాప్ చేసే గ్యాంగ్ ఎవరో మీకు తెలుసు కదా. సో మీరు వెంటనే వెళ్ళి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని వెతకండి. నేను కూడా నా పద్ధతిలో వెతుకుతాను. బట్ సంధ్యని అతి త్వరలో పట్టుకోవాలి. అలాగే సార్. అలాగే సార్. రుణాల్ని వదలను, నిన్ను వదలను. నిన్ను ఖచ్చితంగా చంపే తీరుతాను. నిన్ను వదిలిపెట్టను. నీ చావు నా చేతుల్లోనే. అన్నా, చిరాగ్గా ఉందిరా. నువ్వు వెళ్ళి మందు పట్టరాపో. పైసలియనా? ఇందాకనే ఇచ్చాను కదరా. ఇప్పటిదాకా ఉంటాయా ఏంది? డబ్బులు మంచి నెలలా ఖర్చు అవుతున్నాయి. వస్తున్నా దారిలో ఉన్న మృణాల్ని ఇంతవరకు రాలేదు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయనా? తిడుతుందేమోరా. ఎందుకు తిడుతుందన్నా? మనం ఏమడిగాం? అడ్వాన్స్ ఇమ్మన్నాం, అంతేగా. ఏదైతే అదైందన్నా. ముందు ఫోన్ చేయనా? చెయ్యన్నా, పర్లేదు.
హలో, ఏమైంది మేడం? దగ్గరగా ఉన్నా వస్తున్నా అని చెప్పారు. ఎంతసేపు? డబ్బులు కావాలి మేడం. ఎంత కావాలి? ఎక్కడున్నావు చెప్పు, తీసుకొస్తాను. ఎవరు నువ్వు? మృణాలినీదేవి కొడుకుని. ఎక్కడున్నావు చెప్పు. చెప్పు, వెంటనే వస్తాను. హలో హలో. హలో హలో. అన్నా ఏమైందన్నా? మృణాలిని కొడుకంట. ఎక్కడున్నావు చెప్పు, డబ్బులు ఇస్తానంటున్నాడు. మృణాలినీదేవికి కాల్ చేస్తే వాళ్ళ కొడుకెందుకు లిఫ్ట్ చేస్తాడన్నా? ఎక్కడో ఏదో గోల్మాల్ జరిగిందన్నా. రే, ఇప్పుడు ఏం చేద్దాం రా? అన్నా ముందు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టానా? The number you are trying to reach is currently switched off. Please try again later. రాస్కల్స్ ఎలా చెప్పారు? హలో జబర్, నేనురా సందీప్ని. చెప్పు సందీప్. ఒక చిన్న హెల్ప్ కావాలి. హెల్పా? ఏంటో చెప్పు. ఏం లేదు, నేను ఒక నెంబర్ నీకు మెసేజ్ చేస్తాను. ఇప్పుడే ఆ నెంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది. ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో కొంచెం ట్రేస్ చేసి చెప్పాలి. ఓకే. డ్యూటీలోనే ఉన్నావు కదా? ఉన్నాను సందీప్. ఓకే దెన్ ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. బాయ్ బాయ్. చేయాల్సిందంత చేసి ఎంత హాయిగా ఆడుకుంటున్నావురా. అసలు నీ జాతకమే జాతకం రా. అబ్బో, పుట్టగానే హాస్పిటల్ నుంచి మాయమయ్యావు. కన్న తల్లిని ఏడిపించుకు తిన్నావు. పోయి ఎవడికో దొరికావు. ఆ దొరికినోడు టపా కట్టేశాడు. నీ జన్మ రహస్యం తెలిసిన ఆయా అత్తాంతరంగా పెక్కబెడ సర్దుకొని దేవుడి దగ్గరికి ప్రయాణం కట్టేసింది. నిన్ను ఉంచుకున్న అనాథాశ్రమాన్ని గందరగోళం చేసి పారేశావు. నిన్ను దత్తత తీసుకున్న ప్రతాప్ని కూడా అర్ధాయుష్కుణ్ణి చేసేశావు.
నీ పెంచుకున్న తల్లి కనపడకుండా పోయింది. ఇలా ఇంకెంతమంది జీవితాలతో ఆడుకుంటావరా నాయనా? నువ్వు హవేలీలో ఉంటే నాకు భయం పట్టుకుంటుంది. ఏ నిమిషాన ఎలాంటి ఘోరమైన వార్తలు వినాల్సి వస్తుందోనని టెన్షన్ గా ఉంది. ఆంటీ, నా బాబుని ఇంకొక మాట అన్నా మర్యాదగా ఉండదు. నేనన్న దాంట్లో ఏమాత్రం తప్పున్నా చెవి కోసుకుంటాను. అమ్మా, నోరు మూసుకుంటావా? జాతకం బాలేదంటే నా మీద ఎగురుతావేంటమ్మా? సాయంత్రం గట్రా చేయించుకుంటే మంచిదేమో ఆలోచించుకుంటా. అవసరం లేదు. ఎవరు లోటుకొచ్చినట్టు వాళ్ళు మాట్లాడకుండా ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అక్క, ఏంటక్క ఇది? అమ్మ ఏదో పిచ్చివాగుడు వాగితే దాన్ని సీరియస్ గా తీసుకుంటావేంటి? అమ్మ తరపున నేను సారి చెప్తున్నాను, సరేనా? ప్లీజ్ అక్క, కంట్రోల్. కుక్కలు మురుగుతూ ఉంటాయి, మీరివేవి పట్టించుకోకండి. దురదృష్ట జాతకం మీది కాదు. చిన్నప్పుడే మిమ్మల్ని దూరం చేసుకున్న మాది. అందుకు కారణమైన వాళ్ళు నాశనం అయిపోతారు. సందీప్, 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 నీ గురించి మేమంతా వెయిట్ చేస్తున్నాం. సందీప్ గురించి ఏమైనా తెలిసిందా? తెలిసినట్లే, కొద్దిగా ఓపిక పట్టండి, ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. సందీప్ ఇప్పుడు ఎక్కడుంది? ఎవరి దగ్గర ఉంది? ఒకసారి మాట్లాడించు ప్లీజ్. సందీప్, ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను. అంటే ఇంకా తెలియలేదా? ఇంటికి తిరిగి వస్తుందని ఏ నమ్మకంతో చెప్తున్నావు? దయచేసి నన్ను కాసేపు వదిలేయండి. చెప్పాను కదా, కాస్త ఓపిక పడితే సంధ్య తిరిగి వస్తుంది అని. ప్రస్తుతం ఇంతకంటే ఇంకేం చెప్పలేను. ఎక్స్క్యూజ్ మీ. హలో, జబర్, ఇందాక నేను చెప్పిన కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిందా? అది సందీప్ శంషాబాద్ సరౌండింగ్ నుంచి. ఏంటి, శంషాబాద్ సరౌండింగ్స్ నుంచి వచ్చిందా? భాను అనేవాడు చేశాడు. భాను అనేవాడు చేశాడా? జబర్, ప్రస్తుతం ఆ నంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఓకే సందీప్, డోంట్ వరీ, నేను చూసుకుంటాను. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. బాయ్ జబర్. బాయ్ బాయ్. శంషాబాదా? సార్ చెప్పండి. నేను మీకు ఫోటో ఇచ్చి ఆమెను వెతకమని చెప్పాను కదా? అవును సార్, అదే పనిలో ఉన్నాను. అర్జెంటుగా శంషాబాద్ అవుట్స్కట్స్ లో గాంధీనగర్ వెళ్ళండి. నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆవిడని ఆ ఏరియాలోనే దాచిపెట్టుంటారు. క్విక్, లేట్ చేయొద్దు, వెంటనే వెళ్ళండి. ఓకే? అలాగే సార్. ఓకే, క్విక్.
థ్యాంక్ యూ. మీరు నేను తీర్చుకోలేను. వస్తాను. తీర్చుకోవాలి. నా రుణం తీర్చుకుని వెళ్ళాలి. తప్పదు.